హాయ్ దోస్తులు, ఎట్లుర్రు? పుతిన్ గారు మన దేశానికి వచ్చిండు. ఎందుకో తెలుసుకోవాలి కదా. అసలు ఏమేమైంది? అసలు ఎందుకు వచ్చిండు? అసలు ఏ విధంగా వచ్చిండు? తన మీద ఎంత నిఘా ఉంది? అసలు రావడానికి కారణం ఏంది? అవన్నీ వీడియోలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి దీంట్లో. అంటే తన గురించి చాలా మీరు తెలుసుకుంటారు. చాలా మందికి పుతిన్ అంటే రష్యా ప్రధాని అని తెలుసు. కాకపోతే తను ఎంత అంటే తనకు ఇక నేను చెప్తా, మీరే చూడండి. చాలా అంటే చాలా ప్రపంచ దేశాల కళ్ళు మన ఇండియా మీద ఉన్నాయి. అసలుకి ఎందుకు వస్తుండు, అసలు దేని గురించి వచ్చిండు, అసలు కారణాలు ఏంది అని ప్రతి ఒక్క ప్రపంచం యొక్క మీడియా మొత్తం మన భారతదేశంలోకి అయితే వచ్చింది. అయితే మీకు కొన్ని విషయాలు చెప్తా. నిజంగా నేనైతే షాక్ అయిపోయినా, మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. తను మన భారతదేశంకి రావడం వల్ల మన భారతదేశం 2 మెట్లు కాదు 10 మెట్లు ఎక్కిందనే చెప్పాలి. ఒకవేళ గనక ఈ 2 దేశాల మధ్య వీళ్ళు కుదుర్చుకున్న వ్యాపార బంధం గనక కొనసాగితే మాత్రం ఇక మన భారతదేశాన్ని ఆపేటోళ్ళు ఎవ్వరు అంటే ఎవ్వరు లేరు. సరేనా? అవి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని మాత్రం ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్తా. ప్లీజ్ ఒక్కసారి వీడియోని లైక్ మాత్రం చేయండి. అయితే మీకు ఒకటి చెప్పాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల ప్రధానుల్లో ఒక పవర్ఫుల్ ప్రధాని అంటే నేను ఖచ్చితంగా పుతిన్ పేరు చెప్తా. రష్యా ప్రధాని పుతిన్ పేరు చెప్తా. ఎందుకు అంటే మీరు కరెక్టేనండి. ఏదన్నా ఒక దేశం ఒక యుద్ధంలో పాల్గొంటే అది 2 నెలలో 3 నెలలో 4 నెలలో పర్లేదు, కానీ కొన్ని సంవత్సరాల వరకు ఆ దేశం గనక యుద్ధంలో పాల్గొన్నదనుకోండి, ఖచ్చితంగా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యి ఆ దేశం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ 2 సంవత్సరాల పైబడి యుద్ధం చేస్తూ అమెరికా అటు నాటో దేశాల నుంచి వ్యతిరేకత ఉన్న ఏ దేశం రష్యాకు సపోర్ట్ చేయకుండా కొన్ని శాంక్షన్స్ విధించి ఆ దేశం నుంచి ఏం కొనుక్కోకుండా అమ్ముకోకుండా కొన్ని శాంక్షన్స్ విధించినా కూడా ఇప్పటికీ ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ కాకుండా ఇంకా నిలకడగా ఉంది. చూసిర్రా? అగో ఆ విషయంలో నేను చెప్తున్నా, రష్యా ప్రధాని గ్రేట్. చాలా అంటే చాలా గ్రేట్. ఈ ప్లేస్లో అమెరికా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యేది. కానీ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, వాళ్ళు చేసే కష్టం కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న పాలసీలు కావచ్చు, ఇవన్నిటి విధంగా రష్యా అన్ని దేశాలతో పోరాడుకుంటూ ఇంకా తన స్థానాన్ని అయితే తనైతే మెరుగుపరుచుకుందని నేను చెప్తా. ఏదో నేను స్క్రిప్ట్ కూడా ఏం రాయలేదు. నేను చాలా చాలా వీడియోలు, చాలా న్యూస్ ఛానళ్ళు, అలాగే కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసి ఇదైతే మాట్లాడుతున్నా. కొంచెం అక్కడిక్కడ తడబడితే మాత్రం ప్లీజ్ సారీ ఏమనుకోకండి. ఎందుకంటే స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు. డైరెక్ట్ మాట్లాడుతున్నా, నోటికొచ్చింది మాట్లాడుతున్నా. రష్యా ప్రధాని విమానంలో మన ఇండియాకి అయితే వచ్చిండు. అయితే మీకు తెలుసో తెలీదో, అక్షరాల 20,000 మంది 20,000 మెంబర్స్ ఆ వీడియో మీద, ఆ విమానం మీద నిఘా పెట్టారు. అంటే సెక్యూరిటీ అనమాట. ఏ దిశలో వెళ్తుంది, ఇంకేమన్నా వస్తున్నాయా, అటు వస్తున్నాయా, ఇటు వస్తున్నాయా అని సెక్యూరిటీ 20,000 మంది ఆ విమానం మీద నిఘా. ఇంతవరకు ఏ దేశ ప్రధాని మీద 20,000 మంది విమానంని అంటే అనుసరించలేదు. ఇంకో విషయం, తను తను రాకముందుకే తన కారు అయితే వచ్చింది. ఆ కారు ఎలా అంటే ఇక మాటలు చెప్పలేము అనుకోండి. ఇప్పుడు కార్ కాస్ట్ వచ్చేసి 5 కోట్లే. కాకపోతే దాన్ని చేసిన మోడిఫై వల్ల అది 100 కోట్ల వరకు అయితే అయిందనమాట. అయితే దీని స్పెషల్ ఏంటంటే అది పంక్చర్ అయినా కూడా 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. ఇంకో విషయం, నీకు చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. కొన్ని టన్నుల వెయిట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా సామాగ్రి, బాంబులు అవి ఉన్నాయి కాబట్టి చాలా వెయిట్ ఉంటుంది. అయినా కూడా ఇది 0 నుంచి 100 వరకు అందుకునే వేగం ఓన్లీ 5-10 సెకండ్స్‌లే అందుకుంటదనమాట. అంత వేగంగా, అంత బరువున్నా గూడా. ఇంకో విషయం ఏంటంటే, ఒక పెద్ద జెట్ విమానం వచ్చి ఒక బాంబ్ ఏసినా గూడా, లేకపోతే ఒక జెట్ విమానం వచ్చి తను తగిలినా గూడా, గుద్దుకున్నా గూడా లోపల ఉన్న వ్యక్తికి కొంచెం కూడా ఏం గాదు. గ్లాస్ గూడా చాలా అంటే చాలా టిక్కు. బుల్లెట్ ప్రూఫ్. ఎన్ని బాంబులేసినా, ఎన్నేసినా లోపల ఇంచు గూడా ఏం గాదు. ఇక మనతో పాటు ఏమేమి డీల్స్ జరిగినాయి అంటే చాలా డీల్స్ జరిగినాయి. దాంట్లో కొన్ని మాట్లాడుకుందాం. ఒకటి, మన భారతదేశం కింద శ్రీలంక కింద అంటే వాళ్ళ షిప్ గనుక ఒకవేళ వస్తే వాళ్ళకు షిప్‌లో ఏమున్నా సరే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు జర్నీ చేయగలుగుతాయి. అంతకన్నా ఎక్కువ ఫ్యూల్ అయితే దాంట్లో పట్టదు. ఇప్పుడు ఒకవేళ గనక చాలా దూరం ప్రయాణించాలంటే ఎక్కువ ఫ్యూల్ అవసరమై ఉంటది. మళ్ళీ ఒకవేళ 15 కిలోమీటర్లు 15 రోజులు జర్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఫ్యూల్ అయిపోతుంది అనగానే
వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లేస్‌కి వాళ్ళకి సెపరేట్‌గా ఒక ప్లేస్ ఉంటది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఉంటది. అలాగే ఫ్యూల్ ఉంటదనమాట. ఆ షిప్, ఆ నౌక అక్కడికొచ్చి ఫ్యూల్ కొట్టించుకొని మిగతా 4000 కిలోమీటర్లు, 5000 కిలోమీటర్లు ఎళ్తదనమాట. అయితే ఇక్కడ మనకు రష్యాకైతే అటువంటి ప్లేస్ అయితే లేదు. అయితే ఇప్పుడు మనం ఈ ఈ ఒప్పందాల్లో వాళ్ళకు మనం ఆ ప్లేస్ ఇయ్యకపోతున్నాం. అంటే వాళ్ళు గనక ఒకవేళ రష్యా నుంచెళ్ళి చైనా దాటి ఇంకా ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఆగి, మనం వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యూల్‌గా అయితే మనం ఇయ్యొచ్చనమాట. అయితే ఇప్పుడేందంటే ఇక్కడ బంగాళాఖాతంలో రష్యాకైతే ఒక పట్టు ఉంటదనమాట. దీనివల్ల మనకేం యూజ్ అనుకుంటే, మన నౌకలు గూడా అటు రష్యా వైపు వెళ్ళాలన్నా గూడా, వాళ్ళు గూడా మనకు ఈ ఫ్యూల్ అనేది, ఫుడ్ అనేది మనకిస్తారనమాట. ఇదొక మెయిన్ అనమాట. దీనివల్ల సముద్రంలో ఉన్నటువంటి మంచి పట్టయితే ఆ రష్యాకైతే దొరుకుతది. ఇంకోటి మనకు ఆహ్ చైనా బా పాకిస్తాన్‌కైతే ఒక విమానాన్నయితే అమ్మింది. అది కూడా యుద్ధ విమానం. చాలా అంటే చాలా. ఇది ఇప్పుడు 5జీ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు అత్యాధునికతమైనదనమాట. అంటే ఇప్పుడొచ్చిన ఫ్యూచర్ ఫిఫ్త్ జనరేషన్ అనమాట. అయితే అది పాకిస్తాన్‌కైతే అమ్మింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది. మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే ఏందంటే మన రాడార్‌కి ఇప్పుడు మన సిగ్నల్స్‌కి ఆ విమానం అందదనమాట. ఆ జెట్ విమానం. మనం వాళ్ళని కనిపెట్టే లోపే ఆ జెట్ విమానం మన మీద దాడి చేస్తది. అయితే ఇప్పుడు మనం అంతకన్నా మంచి విమానాన్ని, యుద్ధ విమానాన్నయితే మనం రష్యా నుంచి కొనుక్కోబోతున్నాం. ఒకవేళ అది అది గనక మన చేతికొచ్చిందనుకోండి, ఇక పాకిస్తాన్ చిత్తు చిత్తే అనుకోవచ్చు. ఎందుకంటే దానికన్నా డబల్. నేను మాటల్లో చెప్పలేను. దాని గురించి కాకపోతే ఒక వీడియో అయితే నేను చేస్తా. ఇప్పుడు వీడియో అయితే లెంత్ అయిపోతది కాబట్టి ఇంకో టాపిక్‌కెళ్దాం. మళ్ళీ ఇంకోటి మనకు 400 మొన్న పాకిస్తాన్‌కి మనకు అయిన యుద్ధంలో మనకు ఈ ఎస్యు-400 చాలా అంటే చాలా యూజ్ అయింది మనకు. వాళ్ళు ఏ డ్రోన్‌లతోని చేసినా, ఏ బాంబులేసినా గూడా మనం ఒక 400 కిలోమీటర్ల వరకు రేడార్ వరకు ఎక్కడున్నా సరే మనం దాన్ని బ్లాస్ట్ చేసి, మనం యుద్ధమైతే వాళ్ళ మీదయితే గెలిచినాం. కాకపోతే ఏందంటే ఇప్పుడు దానికన్నా లేటెస్ట్ 500 ఎస్యు-500 అనమాట. దానికన్నా లేటెస్ట్‌ది ఇప్పుడు మనం కొనుగోలు చేయబోతున్నాం రష్యా మీద. అది కూడా మన ఇండియా‌లోనే అసెంబుల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అది మన ఇండియాలో అసెంబుల్ చేయడానికి గల కారణం ఏందంటే, ఇప్పుడు చాలా వరకు రష్యా నుంచెల్లి గన్‌లు గాని, బాంబులు గాని వేరే దేశాలు కొనుక్కోకుండా అమెరికా, నాటో దేశాలు శాంక్షన్స్ విధించినాయి. ఈ చాలా చిన్న చిన్న దేశాలు కొనుక్కోవాలంటే భయపడుతున్నాయి. ఇప్పుడు రష్యా తన ఆయుధాలని అమ్మలేదు. బయట వేరే దేశాలకు అమ్మలేదు. ఇప్పుడు తన ప్లాన్ ఏందంటే, ఆ కర్మాగారాలు, ఆ ఫ్యాక్టరీలు మన ఇండియాలో గనక రష్యా విమానాలు గావచ్చు, బాంబులు గావచ్చు, గన్స్ గాని రెడీ అయినాయనుకో, ఇప్పుడు మన మీద ఎటువంటి శాంక్షన్స్ లేవు కాబట్టి వేరే దేశాలు మన ఇండియా నుంచెల్లి బాంబులను గాని, గన్‌లను గాని కొనుక్కుంటాయన్నమాట. ఇప్పుడు చాలా వరకు కొన్ని మీడియాలేందంటే అంత యుద్ధంలో రష్యాదే తప్పున్నట్టు చూపించింది. మన ఇండియాలో గూడా కొన్ని ఛానెల్‌లు గూడా రష్యా చాలా అంటే చాలా దాడి చేస్తుంది. చాలా మంది చనిపోతురని వన్ వర్షనే చూపిస్తారనమాట. అయితే ఇప్పుడు ఇండియాలో గూడా రష్యాకి సంబంధించిన ఒక ఛానెల్ పెట్టి అసలుకు రష్యాలో ఏం జరుగుతుంది? ఏందని జెప్పి తన ఛానెల్‌లో గూడా మన ఇండియా వాళ్ళకి గూడా కొన్ని మీడియా ఛానెల్ ఓపెన్ జేసి మనకు చూపించడానికైతే సిద్ధంగా ఉంది. ఇక టెక్స్‌టైల్ విషయానికొస్తే బంగ్లాదేశ్ తోపనమాట. ప్రపంచం మొత్తంలో టెక్స్‌టైల్‌ల బంగ్లాదేశ్‌ని కొట్టినోళ్ళే లేరు. కొట్టే వాళ్ళు లేరు. కాకపోతే రష్యాలో దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ముడి పదార్థం అయితే వాళ్ళ దగ్గర ఉంది. కాకపోతే ఏందంటే వాళ్ళ దగ్గర రెడీ చేయడానికి అంత టెక్నీషియన్స్ లేరు. అలాగే వర్కర్స్ లేరు. చాలా అంటే చాలా తక్కువ. అయితే ఇప్పుడు మనకు తెలిసే గదా! మన భారతదేశంలో ఉన్నటువంటి యువత మరెక్కడ లేరు. హైయెస్ట్ పాపులేషన్ మనదే. మళ్ళీ ఎక్కువ యూత్ ఉన్నది గూడా మనదే. అయితే 5,00,000 ఉద్యోగాల వరకైతే రష్యా అయితే ఇద్దామనైతే డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడేందంటే అక్కడ స్ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించి టెక్స్‌టైల్‌ని అభివృద్ధి జేయడానికి ఇక్కడి నుంచెల్లి ఒక 5,00,000 ఉద్యోగాలైతే అక్కడికైతే ఎళ్ళబోతుర్రు. అది గూడా తొందరలోనే. అయితే ఇంతకుముందుకేందంటే రష్యాలో చాలా అంటే చాలా జాబ్స్ ఉంటాయని జెప్పి ఇక్కడి నుంచెల్లి కొందరు తీసుకెళ్ళి అక్కడ మోసం జేసి, వెట్టి చాకిరీ జేసి చాలా మందిని మోసం జేసి ఏందంటే రష్యా సైనికుల్లో 2 దేశాల మధ్య యుద్ధం అయితుంది గదా! బలవంతంగా వాళ్ళకి గన్‌లిచ్చి యుద్ధానికైతే పంపించి చాలా మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంటే చొరవ తీసుకొని ఏంటంటే అక్కడికెళ్ళిన వాళ్ళు ఓన్లీ ఇక్కడ కంపెనీలనే, ఫ్యాక్టరీలనే పనిచేయాలి గానీ, ఇక్కడ యుద్ధంలోకి వెళ్ళకుండా ప్రత్యేకమైనటువంటి సూచనలు తీసుకొని గవర్నమెంటే వాళ్ళకిక్కడే భాష నేర్పించి, కొన్ని ట్రైనింగ్ ఇప్పించి మరి అక్కడికైతే పంపిస్తుర్రు. ఇప్పుడైతే 5,00,000 ఉద్యోగాలైతే
ఇప్పుడు రష్యాలో అయితే ఉన్నాయి. చాలామంది ఇప్పుడు యూకేకెళ్తాం, అమెరికాకెళ్తాం అన్న వాళ్ళకు అక్కడ గాకుండా రష్యాకి గూడా ఎళ్తే మంచి సాలరీలొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గూడా తొందరలో నెరవేరుతది. ఇది మాత్రం నేను పక్కా జెప్పాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రష్యా ప్రధాని అసలుకు సెక్యూరిటీ విధంగా అయితే ఎటువంటి తగ్గనే తగ్గడు. ఖచ్చితంగా ఒక మంచి సెక్యూరిటీతోనైతే వస్తాడు. కాకపోతే ఇండియాకొచ్చిన తర్వాత ఇండియాలో ప్రధే నరేంద్ర మోడీ మీద నమ్మకమో, లేకపోతే మన భారతదేశం మీద మిలిటరీ మీద నమ్మకమో తెలీదు గానీ, తను తెచ్చుకున్నటువంటి కార్‌లో గాకుండా నార్మల్ కార్ బుల్లెట్ ప్రూఫ్ గూడా గాదు. టయోటా కారు. అది గూడా జపాన్ కంపెనీ. మన ఇండియాలో అసెంబ్లీ అయింది. అంటే మన ఇండియాలో రెడీ అయినటువంటి కార్‌లో తనైతే జర్నీ చేయడం జరిగింది. ఇది అసలు హైలైట్ అంటే హైలైటు. ఎంత అంటే అసలు చాలా మంది ఎవరు ఊహించరు గూడా ఉండరు. నిజంగా నేనైతే అసలు అది బుల్లెట్ ప్రూఫ్ గూడా గాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చాలా మందిని అయితే నిజంగా కింద మీద జేసింది. న్యూస్‌లో గూడా చాలా మంది దీని గురించయితే మాట్లాడిర్రు. అంత పెద్ద ప్రధాని, అంత ట్రెడ్ ఉన్న ప్రధాని తన కార్‌లో గాకుండా ఈ నార్మల్ కార్‌లో వచ్చిందని జెప్పైతే చాలా మందైతే మాట్లాడుకుర్రు.